నిన్న ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్పీలు బదిలీలు జరిగినాయండి. 96 మందిని మార్చారు. 96 మందిలో ఒక 50 మందికేమో పోస్టింగ్ ఇచ్చారు. 46 మందికి పోస్టింగ్ ఇవ్వల. 46 మంది పోస్టింగ్ ఇవ్వలేదు. ప్లస్సు అది ఏ గవర్నమెంట్‌లో తెలిసిందే. వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళ జిల్లాలకు పిలుచుకుంటారు. వాళ్ళ ఊర్లకు పిలుచుకుంటారు. సో, నేను ఆ 96 మంది పేర్లు చూస్తుంటే ఒక అసలు స్ట్రేంజ్ కాదు, అది టీడీపీ వస్తే అది జరిగేదే. ఒక సామాజిక వర్గాన్ని తొక్కేయాలని, ఒక అణగతెక్కి ఉంచాలని చెప్పి వాళ్ళ ముఖ్య ఉద్దేశం. 15 మంది ఉన్నారండి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన డీఎస్పీలు 96 మందిలో. ఆ 15 మందిలో ఎవ్వరికి పోస్టింగ్ ఇవ్వాలి. అందరినీ డీజీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఆల్సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మన ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలి. మరీ ఇంత నీచంగా పోస్టింగ్లు ఇస్తారు అక్కడ.